కవిత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ హరీష్ రావుని పెద్ద అవినీతిపరుడుగా, సంతోష్ రావుతో కలిసి అవినీతి చేస్తాడన్నట్టుగా ప్రొజెక్ట్ చేసినటువంటి తర్వాత ఆమె సస్పెన్షన్కి గురైన తర్వాత ఇప్పటిదాకా లండన్లో ఉన్నటువంటి హరీష్ రావు తిరిగి వచ్చారు. నిన్న మొన్న ఆయన ఏమి స్పందించలేదు. ఇప్పుడు బయటికి రాగానే ఇక్కడికి దిగ్గానే మీడియా అడిగింది. మీడియాకి తను చాలా కీలకమైనటువంటి ప్రకటనే చేశాడు. ఎంతో అంటే ఏమి కవితని దూషించలా, దుర్భాషలాడలేదు. బాధ్యతాయుతంగా, చాలా ప్లాన్డ్గా, చాలా స్ట్రాటజిక్గా సమాధానం చెప్పాడు. కవిత వ్యాఖ్యలు చాలామంది రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యలే చేసుకొచ్చింది. అంతకు మించి కొత్తదనం ఏమీ లేదు. ప్రజల కష్టాలపైనే మా ఫోకస్ ఉంటుంది తప్పించి ఇట్లాంటి దాని మీద ఆమె విఘ్నతకు వదిలేస్తున్నా. నా రాజకీయం ఏంటనేది తెరిచిన పుస్తకం, జనమందరూ చూసినటువంటిది, చూస్తున్నటువంటిది. మేము ప్రజల కోసం పని చేస్తూ ఉంటాం. మధ్యలో ఇలాంటి వ్యాఖ్యలతో ఎవరు కూడా మా మొరేల్ని దెబ్బతీయలేరు అంటూ కవిత విఘ్నతకే వదిలేస్తున్నా అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం, దుష్టశక్తులు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆపడం అసాధ్యం అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు.